హలో అండి. వెల్కమ్ టు శ్రీకన్య టీవీ. ఈ రోజు 10 మందికి సరిపడే సాంబార్‌ని 10 నిమిషాల్లో ఎలా తయారు చేయాలో చూద్దాం. ఈ సాంబార్‌ని మా అమ్మ దగ్గర నుండి నేర్చుకున్నాను. సాంబార్‌ని ఎలా తయారు చేయాలో చూసేద్దాం. సాంబార్‌లోకి వేసుకునే కాయగూరల్ని ముందే కట్ చేసి పెట్టుకున్నాను. బెండకాయ ముక్కలు, వంకాయ ముక్కలు, సొరకాయ ముక్కలు, కాలీఫ్లవర్ ముక్కలు, ముల్లంగి ముక్కలు, క్యారెట్ ముక్కలు, సాంబార్ ఉల్లిపాయలు, నిలువుగా కట్ చేసిన పచ్చిమిరపకాయలు, ఇలా కట్ చేసిన కాయగూర ముక్కలన్నీ వేసుకోవాలి. ఇది 10 మందికి తగ్గ నేను పెడుతున్న సాంబారు. 10 నిమిషాల ముందు నానబెట్టుకున్న చింతపండు ఇది. 10 మందికి తగిన సాంబార్ కాబట్టి చింతపండు కూడా ఎక్కువ నానబెట్టుకున్నాను. చింతపండును పిసికి ఈ విధంగా వడగట్టుకోవాలి. ఇలా వడగట్టుకున్న చింతపండు పులుపుని ముక్కల్లో వేసుకోవాలి. ఈ గ్లాస్తో గ్లాసు కందిపప్పు తీసుకొని కుక్కర్లో వేసి ఉడకబెట్టుకున్నాను. ఈ కందిపప్పుని మెత్తగా మెదుపుకొని ఈ మెదుపుకున్న పప్పును కూడా వేసుకోవాలి. రుచికి తగ్గ ఉప్పు, కారం వేసుకోవాలి. పసుపు వేసుకోలేదు. పసుపు మసాలా కలిపిన కారమే కాబట్టి పసుపు వేసుకోలేదు. దీన్ని స్టవ్ మీద పెట్టుకొని అంతా బాగా కలుపుకోవాలి. సాంబార్ ఇలా మరుగుతున్నప్పుడు దీంట్లో సాంబార్ పౌడర్ వేసుకోవాలి. సాంబార్ ఈ విధంగా మరిగిపోయినాక దీంట్లో పోపు వేసుకోవాలి. నూనె, ఆవాలు, జీలకర్ర, దంచిన వెల్లుల్లి, ఎండుమిర్చి, కొద్దిగా ఇంగువ, లాస్ట్గా కరివేపాకు వేసుకొని కొద్దిగా వేయించుకొని సాంబార్లో వేసుకోవాలి. ఫైనల్గా కొత్తిమీర చల్లుకోవాలి. ఈ సాంబార్లో పులుపు, ఉప్పు, కారం కరెక్ట్గా వేసుకోవాలి. ఈసారి సాంబార్ పెడితే ఇలా చిటికలో చేసుకోండి. ఈ సాంబార్ ఎంతమందికి నచ్చిందో లైక్ చేయండి. నచ్చకపోతే కామెంట్స్ చేయండి.